నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి దగ్గుపాటి ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి. వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దగ్గుపాటి వెంకట ప్రసాద్ మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోజురోజుకి టీడీపీ వైపు ప్రజల మద్దతు పెరుగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గంలో తప్పకుండా టీడీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం తన వెంటే ఉంటూ గెలుపు కోసం శ్రమిస్తున్నారన్నారు. వారందరికీ న్యాయం చేస్తానన్నారు దగ్గుపాటి వెంకట ప్రసాద్. అనంతపురం నగరంలోని రామ్నగర్ నుండి భారీ ర్యాలీతో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశామని, నామినేషన్ కార్యక్రమానికి నగరంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. నామినేషన్ కార్యక్రమంతోనే వైసీపీ నాయకులకు దడపడుతుందన్నారు. భారీ మెజార్టీతో గెలుస్తామని దగ్గుపాటి తెలిపారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రచారంలో భాగంగా ఇక్కడ 20వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి దాదాపు 200 కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి పోయినసారి మేము ఓటు వేసాం, మోసపోయామని చెప్పేసి తెలియజేస్తూ టీడీపీ పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. అలాగే రేపు నా నామినేషన్ అనంతపురం అర్బన్ పార్టీ ఆఫీస్ నుంచి, అంటే శ్రీనగర్ కాలనీ రామ్నగర్ ఎక్స్టెన్షన్ నుంచి ప్రారంభమవుతుంది. రేపు ఉదయం 9 గంటల నుంచి ర్యాలీ ప్రారంభమై రామ్నగర్ జెడ్పీ ఆఫీస్ అలాగే ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అనంతపురం నగర ప్రజలు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు సంగమేశ్ సర్కిల్లో 20వ డివిజన్ నందు ఈరోజు దగ్గుపాటి అన్న నాయకత్వంలో ఈరోజు దాదాపుగా 200 కుటుంబాలు ఈరోజు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో ఈరోజు జాయిన్ కావడం జరిగింది. రేపటి రోజున 24వ తారీఖు రేపటి రోజున అన్న నామినేషన్ అయిపోతా ఉన్నాడు. అంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాఖిస్తా ఈరోజు అందరూ కూడా ఎక్కువ ఈ ఏరియాలో బీసీ కులాలన్నీ కూడా మేదర్ కులం ముఖ్యంగా ఇక్కడ ఉంది. అందరూ కూడా ఈరోజు జాయిన్ కావడం జరిగింది. మాకు అందరూ కూడా సంతోషం. ఖచ్చితంగా అన్న యొక్క గెలుపునకు ఈ యొక్క కుటుంబాల చేరిక అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఈరోజు నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా రేపటి రోజున నామినేషన్ ర్యాలీకి కూడా ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా వస్తాయని చెప్తా ఉన్నారు. అందరూ కూడా రేపు రోజున జరగబోయే నామినేషన్ మేమంతా కూడా జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడితో ఈ రోజుతో ఆగవు ఈ చేరికలు అనేటివి. 13వ తారీఖు ముందు రోజు వరకు కూడా ఈ చేరికలన్నీ ఉంటాయి. అన్న యొక్క గెలుపునకు కృషి చేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.